హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ నుండి 4th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 5B కంప్లీట్ చేసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారాగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ కామన్ లేదా ఫస్ట్ సెక్షన్ అని అనుకోవచ్చు. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి మనకు ఒక 6 ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారండి. ఇందులో ఫస్ట్ 2 <= 3x - 4 <= 5 అని చెప్పి ఇచ్చారు. మనము ఎక్సర్సైజ్ 5Aలో కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసాము. కాకపోతే అక్కడ ఇక డబుల్ ఇన్ఈక్వాలిటీస్ లేవు, సింగిల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనం డబుల్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ రాసుకున్నానండి, గివెన్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే వేరియబుల్ యొక్క రేంజ్, అంటే వేరియబుల్ దేనికి దేనికి మధ్యన ఉంటుంది అనేది చెప్తే సరిపోతుంది. అంటే మనము ఈ 4ని ఎలిమినేట్ చేయాలి మరియు ఈ 3ని కూడా ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ -4 ఎలిమినేట్ అవ్వాలి అంటే మనము 4ని యాడ్ చేయాలి కదా. సో అందుకని ఇన్ఈక్వాలిటీ మొత్తానికి కూడా 4 యాడ్ చేశాను. ఇదిగో +4 +4 +4. ఇక్కడ ఏమవుతుందండి, -4 +4 క్యాన్సిల్, 2 + 4 అంటే 6, అలాగే 5 + 4 అంటే 9. అగైన్ మళ్ళీ మనకి 3 ఉంది కదా, ఎక్స్ని 3 మల్టిప్లై చేస్తుంది. ఈ 3 రిమూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలండి, 3తో డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేయాలన్నమాట. సో అందుకనే 3తో డివైడ్ చేసేసాను. అప్పుడు ఏమవుతుందండి, ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్, అంటే x <= 9/3 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 2 <= x <= 3 అన్నమాట. అంటే x యొక్క వాల్యూస్ 2కి 3కి మధ్యలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ 2 and 3. 2కి 3కి మధ్యలో కాబట్టి 2, 3 రెండు ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్స్. దీనికి సంబంధించిన నెంబర్ లైన్ ఇది క్వశ్చన్లో అడగలేదు, కాకపోతే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని చెప్పి నేను డ్రా చేశాను. సింపుల్గా 0, 2, 3 అంటే మనం ఇంటర్వెల్లో ఉన్న వాల్యూస్ తగ్గట్టుగా ఈ నెంబర్ లైన్ డ్రా చేసుకుంటాం అన్నమాట. అన్ని వాల్యూస్ వేయాల్సిన పని లేదండి, జస్ట్ ఇంటర్వెల్లో ఉన్న వాల్యూస్ మనం కొన్ని వేసుకొని దేనికి మధ్యన ఉంది అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉన్నాయి అన్న 2, 3 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి షేడ్ చేసేసాము. ఓకే, అంటే ఈ వాల్యూస్ ఏదైనా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ అండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ మనము ఈ వేరియబుల్ ఎక్స్ని సింగిల్గా బయటకు తీసుకురావాలి. అది తీసుకురావాలంటే మిగిలిన అన్నింటిని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ -3 మల్టిప్లై చేస్తుందండి. -3తో ఇన్ఈక్వాలిటీని మొత్తానికి డివైడ్ చేయండి. 6/-3 -3 ఇంటూ 2x - 4/-3 > 12/-3. ఇక్కడ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, అలాగే ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్. అండ్ బాగా ముఖ్యమైన విషయం, మనం మైనస్ వాల్యూతో ఇంటూ చేసినా లేదంటే డివైడ్ చేసినా కానీ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రివర్స్ అయిపోతాయి. సో <= బికమ్స్ <= ఒక్క నిమిషము, <= బికమ్స్ <= అలాగే ఈ <= బికమ్స్ <. సరిపోయిందా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు వీటిని రఫ్ చేసేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనండి మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ ఇది -2 > 2x - 4 <= -4. దీన్నే నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదండి. అంటే ఎలా ఎందుకు రాశాను అంటే స్మాలెస్ట్ వాల్యూ మనకి లెఫ్ట్ సైడ్ ఉండేగా చూసుకోండి, లార్జెస్ట్ వాల్యూ రైట్ సైడ్ ఉండేగా చూసుకోండి. అంటే ఇక్కడ -4 కన్నా 2x - 4 పెద్దది. దట్స్ వై -4 is less than 2x - 4 <= -2. అంటే ఈ 2x - 4 కన్నా ఇది పెద్దది. దట్స్ వై ఈ విధంగా రాశాను అన్నమాట. మీరు ఒకటే చూసుకోవాలి, ఇవి ఎట్ సైడ్ అయితే పాయింట్అవుట్ చేస్తాయో అదే మనకు పెద్ద వాల్యూ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి, మనము ఇక్కడ -4 ఉంది, -4 రిమూవ్ అవ్వాలి అంటే 4 యాడ్ చేయాలి. దట్స్ వై ఇన్ఈక్వాలిటీ మొత్తానికి కూడా 4 యాడ్ చేశాను. ఇదిగో +4 +4 +4.
ఇక్కడ -4 + 4 0, ఇక్కడ -4 + 4 క్యాన్సిల్, అండ్ ఇక్కడ -2 + 4 అంటే +2. టోటల్గా 0 is less than 2x less than or equal to 2. మళ్ళీ ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదండి, డివైడ్ చేసేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0/2 అంటే 0/2 అంటే 0, 2 2 క్యాన్సిల్, ఇక్కడ 2/2 అంటే 1, అంటే టోటల్గా 0 less than x less than or equal to 1 అన్నమాట. అంటే x యొక్క వాల్యూస్ 0కి 1కి మధ్యలో ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 ఆల్సో. దట్స్ వై 0, 1 పెట్టి 0కేమో ఓపెన్ ఇంటర్వెల్, 1కేమో క్లోజ్ ఇంటర్వెల్, ఎందుకంటే ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి. సో దీనికి సంబంధించిన డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా చూసుకుంటే 0కి 1కి మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి, 0 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి షేడ్ చేయలేదు, అండ్ 1 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి షేడ్ చేశాను, అంతే. థర్డ్ ఇన్ఈక్వాలిటీ -3 less than or equal to 4 - 7x over 2 less than or equal to 18 అని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ మీరు ఇక డబుల్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు చూసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈ మధ్యలో ఉన్న వేరియబుల్ని సింగిల్ వాల్యూగా మార్చాలి, అంటే ఓన్లీ ఆ ఎక్స్ ఉండే విధంగా మార్చాలి. సో మిగిలిన వాల్యూస్ అన్నింటినీ కూడా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ ద్వారాగా ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ద్వారాగా వాటిని ఎలిమినేట్ చేయాలన్నమాట, అంతే. సో ఇక్కడ ఫస్ట్ మనము +4ని రిమూవ్ చేద్దాము. +4 రిమూవ్ అవ్వాలంటే -4 చేయాలి కదా, అంటే ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని -4 చేయండి. 3 -4, అలాగే ఇక్కడ కూడా -4 -4, -3 -4 అంటే -7 అండి, +4 -4 క్యాన్సిల్, 18 - 4 అంటే 14. అగైన్ ఇక్కడ 2 డివైడ్ చేస్తుందండి తర్వాత, అంటే 4 ఎలిమినేట్ చేసేసిన తర్వాత 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తున్న 2 రిమూవ్ అవ్వాలంటే మల్టిప్లై చేయాలి. సో 2తో ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే 2 × -7, 2 ఇంటూ ఈ టోటల్ వాల్యూ, అండ్ 2 × 14. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్, 2 × -7 అంటే -14, 2 × 14 అంటే 28. అండ్ ఇక రిమైనింగ్ ఎక్స్ని -7 మల్టిప్లై చేస్తుందండి, మల్టిప్లై చేస్తుంది -7. దీన్ని ఎలిమినేట్ చేయాలంటే -7తో డివైడ్ చేయాలి. గుర్తుంచుకోవాలి, నెగిటివ్ వాల్యూస్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోద్ది. ఫస్ట్ -7తో డివైడ్ చేసేద్దాము ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని, ఆ తర్వాత ఈ ఇన్ఈక్వాలిటీస్ని రివర్స్ చేద్దాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, దీన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుగా మార్చాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టుగా మార్చాలి. సో టోటల్గా సింప్లిఫై చేసుకుంటే మైనస్ క్యాన్సిల్, ఇది 2 అవుతుంది, అండ్ ఇక్కడ -7 క్యాన్సిల్, ఇది x అవుతుంది, అండ్ ఇది 4 టైమ్స్ క్యాన్సిల్, సో -4 అవుతుంది. అంటే టోటల్గా మనకి ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. అయితే నేను చెప్పాను కదండి, మనకి లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూ చూసుకోండి, అంటే -4. ఇక్కడ ఇన్ఈక్వాలిటీని కూడా మీరు చూసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఎట్ సైడ్ అయితే పాయింట్అవుట్ చేసినా ఇది పెద్దది, అంటే -4 కంటే ఎక్స్ అనేది పెద్దది, మళ్ళీ ఎక్స్ కంటే 2 పెద్దది. ఓకే, అంటే అఫ్కోర్స్ 2 అవ్వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నమాట. ఇలా ఉండేదాన్ని ఇలా రాయడం మీకు రావాలి. ఓకే, అంటే కింద స్టెప్. సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి, -4 less than or equal to x less than or equal to 2 అన్నమాట. అంటే -4కి 2కి మధ్యలో ఉన్నాయి ఎక్స్ వాల్యూస్, -4 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. సో సొల్యూషన్ సెట్ అని చెప్పి రాసుకొని, అండ్ నెంబర్ లైన్ కూడా మనకు తెలిసిందే కదండి, అది కూడా మీరు డ్రా చేసుకోండి. నెక్స్ట్ 4th ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మనకి మిడిల్లో చూడండి ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని మనం సింగిల్గా తీసుకురావాలి. ఫస్ట్ దానికోసం నేను 5తో మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 5ని రిమూవ్ చేయాలి. అందుకని ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5 × -15, 5 ఇంటూ దిస్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 × 0. 5 × -15 అంటే -75, ఇక్కడ 5 5 క్యాన్సిల్, అండ్ 5 × 0 అంటే 0. తర్వాత ఏముంది, ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది. దీన్ని ఎలిమినేట్ చేయాలి అంటే 3తో డివైడ్ చేయాలి ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని. ఇదిగోండి డివిజన్ చేసేసాము. డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. -75/3 అంటే -25, 0/3 అంటే 0. తర్వాత -2 ఉందండి, దీన్ని ఎలిమినేట్ చేయాలంటే +2 చేసుకోవాలి ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని. సో -25 + 2 x -2 + 2 అండ్ 0 + 2. ఇక్కడ -2 + 2 క్యాన్సిల్, -25 + 2 అంటే -23 అండి, అండ్ ఇక్కడ 0 + 2 అంటే 2. ఓకే, అంటే -23కి 2కి మధ్యలో ఉంది, ఇంక్లూడింగ్ 2 ఆల్సో. సో సొల్యూషన్ సెట్ అని చెప్పి ఇది రాసేసుకుని, అండ్ డయాగ్రామ్ కూడా మీరు నోట్ చేసుకోండి. తెలిసిందే కదండి డయాగ్రామ్. సో నెంబర్ లైన్ డ్రా చేసుకుంటారు. 0 పాజిటివ్ వాల్యూస్ కొన్ని, నెగిటివ్ వాల్యూస్ కొన్ని, అంటే ఇంటర్వెల్లో ఉన్న వాల్యూస్ తగ్గట్టుగా చూసుకోవాలి. ఇంటర్వెల్ అంటే ఇది, దీన్ని మనం ఇంటర్వెల్స్ అని పిలుస్తాం.
సో -23 అంటే మరి ఈ నెంబర్ మనం మొత్తం 23 వరకు అన్ని వేగాం కాబట్టి జస్ట్ డాట్స్ పెట్టి -23 వేసాను. అండ్ ఇక్కడ 2 -23 ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ షేడ్ చేయలేదు. 2 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి షేడ్ చేశాను. అంటే ఈ వాల్యూస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ప్రతి వాల్యూ కూడా ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. తర్వాత 5th ఇన్ఈక్వాలిటీ అండి. ఇక్కడ చూడండి, ఇది ఇచ్చిన క్వశ్చన్ ఇదే. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్లీ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ వేసి మళ్ళీ ఇంకొక స్టెప్ రాశాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇక్కడ ఫస్ట్ +4ని ఎలిమినేట్ చేద్దాం. అంటే ఏం చేయాలి, -4. సో ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని -4 చేసేద్దాము. చేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. అగైన్ ఇక్కడ ఎక్స్ని 3/5 మల్టిప్లై చేస్తుందండి. 3/5ని ఎలిమినేట్ చేయాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 5/3తో మల్టిప్లై చేస్తే సరిపోద్దేమో కదా, అవునా? ఎందుకంటే 5 క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అయితే 1 వచ్చేస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే. దట్స్ వై 5/3తో ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని కూడా మల్టిప్లై చేసాం. దేంతో అండి, 5/3తో. పాజిటివ్ వాల్యూ కాబట్టి మనకి ఇన్ఈక్వాలిటీ ఏమీ చేంజ్ అవ్వదు. 5/3 into -16 less than 5/3 into 3x/5 less than or equal to 5/3 into -2. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఈ వాల్యూ వస్తాయి. -80/3 less than x less than or equal to -10/3. -80/3 అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదండి, ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి ఓపెన్, ఇది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి క్లోజ్. అండ్ నెంబర్ లైన్ కూడా చూసుకుంటే -10/3 అంటేనండి మనకి అప్రాక్స్గా -3.3 సంథింగ్ వస్తుంది. అంటే -3కి -4కి మధ్యగా ఉంటుంది. మధ్యగా అంటే ఇన్ బిట్వీన్ -3 అండ్ -4. దట్స్ వై నేను ఇక్కడ అప్రాక్స్గా ఇక్కడ వేసి -10/3 అని రాశాను. అలాగే -80/3 అంటే ఇన్ బిట్వీన్ -26 అండ్ -27 ఉంటుంది. దట్స్ వై నేను అప్రాక్స్గా వేసాను. అంటే జస్ట్ రిప్రజెంటేషన్ కోసం అంతే, అంతకు మించి ఏమీ కాదు. ఓకే, అండ్ ఇది ఇంక్లూడ్ అవుతుంది -10/3 కాబట్టి షేడ్ చేసాము. ఇది ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి షేడ్ చేయలేదు. అండ్ ఇన్ బిట్వీన్ దీస్ వాల్యూస్. నెక్స్ట్ 6th ఇన్ఈక్వాలిటీ అండి. ఫస్ట్ ఇక ఇది మీకు చేసేయాలి. ఇంకా మనం పైన ఒక 5 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా, ఇది మీకు అలవాటు అయిపోవాలి. ఫస్ట్ దేన్ని ఎలిమినేట్ చేయాలి, 2ని. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఫస్ట్ 11ని ఎలిమినేట్ చేయలేమనుకుంటారు. ఫస్ట్ డినోమినేటర్ని ఎలిమినేట్ చేయాలి మనం. ఆ తర్వాత +11 ఉంటే -11 చేయాలి. ఆ తర్వాత ఎక్స్ని మల్టిప్లై చేసే నెంబర్ని ఎలిమినేట్ చేయాలి. అదవుతుందా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, 2తో ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని మల్టిప్లై చేసేద్దాము. మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్, అండ్ 2 7s are 14, ఇక్కడ 2 11s are 22, అండ్ ఇక్కడ 3x + 11 ఉంటుంది. ఇప్పుడు దేన్ని ఎలిమినేట్ చేయాలి, +11ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఇన్ఈక్వాలిటీని -11 సపరేట్ చేయాలి. అంటే 11తో సపరేట్ చేయాలి. సో 14 - 11, 3x + 11 -11. అంటే 3x + 11 ఇది ఉంది అక్కడ వాల్యూ, దీన్ని మనం -11 చేయాలి కదా మరి. సో -11 less than or equal to 22 - 11. 14 - 11 అంటే 3, ఇక్కడ +11 - 11 క్యాన్సిల్, 22 - 11 అంటే 11. అగైన్ మళ్ళీ 3 ఎక్స్ని 3 మల్టిప్లై చేస్తుంది, ఏం చేయాలి, 3తో డివైడ్ చేయాలి. అంతే, 3తో డివైడ్ చేసేయండి ఇదిగో ఈ స్టెప్లో. సో 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఇక్కడ 11/3 అలా ఉండిపోతుంది, క్యాన్సిల్ అవ్వదు కాబట్టి. టోటల్గా 1 is less than or equal to x less than or equal to 11/3. అంటే 1కి 11/3కి మధ్యగా ఉన్న వాల్యూస్ ఇంక్లూడింగ్ 1 అండ్ 11/3 ఆల్సో. సో 11/3 అంటే దేనికి మధ్య ఉంటుందో చూసుకోండి. 11/3 అంటే 3 3s are 9, రిమైండర్ 2 కదా. సో పాయింట్ పెట్టుకుంటే 0 3 6 అంటే 3.6 అప్రాక్స్గా. అంటే 3కి 4కి మధ్యగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి 3కి 4కి మధ్యగా 11/3 వేసుకున్నాను. ఈ వాల్యూస్ కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే ఇంటర్వెల్లో ఉన్న వాల్యూస్ కదా ఇవి. సో 11/3కి 1కి రెండు ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి షేడ్ చేసేసాము. సో ఈ వాల్యూస్ ఏదైనా మనము తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 2, సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎక్సర్సైజెస్ 1 to 4 అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్గా ఆన్ ద నెంబర్ లైన్. అంటే ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేసి, అంటే వేరియబుల్ యొక్క వాల్యూస్ యొక్క రేంజ్ అంటే దేనికి మధ్యన ఉంటుంది అనేది మనం సాల్వ్ చేసి సొల్యూషన్ సెట్ రాసి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే మనం ఇంతకు ముందు చేసాం కదండి, అడగకుండానే గ్రాఫ్ వేసాం కదా, ఇప్పుడు అడిగారు కాబట్టి కంపల్సరీ వేయాలి. ఎగ్జామ్లో అయినా ఒకవేళ ఓన్లీ సాల్వ్ అని చెప్పి ఇచ్చారనుకోండి, మీరు కేవలం సొల్యూషన్ సెట్ అంటే ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది, డయాగ్రామ్ వేయాల్సిన పని లేదు. బట్ సాల్వ్ చేసి ఇలాగా రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ అన్నప్పుడు కంపల్సరీ నెంబర్ లైన్ డ్రా చేయాల్సిందే, ఎందుకంటే దానికి కూడా మార్క్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ. యాక్చువల్గా ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారండి. అంటే దీని అర్థం మనం దీనికి సొల్యూషన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ తర్వాత సెకండ్ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని కంబైన్ చేస్తాం అంతే.
ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ రాసుకున్నాము. 5x + 1 గ్రేటర్ దెన్ -24. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసేద్దామండి. సింపుల్గా ఎక్స్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందని తెలిస్తే సరిపోద్ది. సో +1 అంటే ట్రాన్స్పోజ్ చేసేస్తే -1, -24 -1 అంటే -25 అండ్ 5x గ్రేటర్ దెన్ -25 బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 5 క్యాన్సిల్, 25/5 అంటే -5. x ఈజ్ గ్రేటర్ దెన్ -5 అంటే -5 కంటే పెద్ద వాల్యూస్ xకి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇన్ఈక్వాలిటీ 5x - 1 లెస్ దెన్ 24. -1 అంటే ట్రాన్స్పోజ్ చేస్తే +1, 24 + 1 అంటే 25. ఇక్కడ కూడా సేమ్ బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేసిస్తే 5 క్యాన్సిల్, 5 టేబుల్ అయితే 5 టైమ్స్ క్యాన్సిల్, x ఇస్ లెస్ దెన్ 5 అని వచ్చింది. అంటే ఇప్పుడు రెండింటిని కంబైన్ చేస్తేనండి -5 కన్నా x పెద్దది బట్ 5 కన్నా చిన్నది. ఇదిగో -5 కన్నా x పెద్దది, ఇదిగో ఇది ఎట్ సైడ్ చూపిస్తున్నాయి అదే పెద్ద వాల్యూ, బట్ 5 కన్నా చిన్నది x అనేది, కాబట్టి లెస్ దెన్ 5. ఇప్పుడు సొల్యూషన్ సెట్ ఏమవుతుంది, ఓపెన్ ఇంటర్వల్ -5, +5, ఎందుకంటే ఇంక్లూడ్ అవ్వట్లేదు కదా అందుకని. సో నెంబర్ లైన్ డ్రా చేశాను, ఇదిగో 5, ఇదిగో -5, ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి షేడ్ చేయలేదు రెండు కూడా. సో ఈ విధంగా మీరు డ్రా చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ ఇన్ఈక్వాలిటీస్, సెకండ్ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేద్దామండి. 2 × x 2x, 2 × -1 -2. నెక్స్ట్ ఈ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేసి -2 ట్రాన్స్పోజ్ చేయండి. లైక్ మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం కదండి, అదే ప్రాసెస్. మనం చూసుకోవాల్సిందల్లా మైనస్ వాల్యూస్తో ఇంటూ చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీని రివర్స్ చేయాలి, అంతే. ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, 2x - x అంటే x, 5 + 2 అంటే 7 అండి. x ఇది లెస్ దెన్ 7 వచ్చింది దీని నుండి. అండ్ సెకండ్ ఇన్ఈక్వాలిటీని చూసుకుంటే 3 × x 3x, 3 × 2 6. సో -xని ట్రాన్స్పోజ్ చేసి 6ని ట్రాన్స్పోజ్ చేసేస్తే 3x + x అంటే 4x, గ్రేటర్ దెన్ 2 - 6 అంటే -4. సో బోత్ సైడ్స్ 4తో డివైడ్ చేస్తే ఏమవుతుందండి, 4 గెట్ క్యాన్సిల్, ఇక్కడ -1 అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ -1. చూడండి, x అనేది -1 కన్నా ఎక్కువ దీని నుండి, బట్ 7 కన్నా తక్కువ దీని నుండి. రెండింటిని కంబైన్ చేస్తే ఏమవుతుందండి, మనకి -1 కంటే x ఎక్కువ, దట్స్ వై -1 ఈజ్ లెస్ దెన్ x, బట్ 7 కన్నా తక్కువ, దట్స్ వై x ఈజ్ లెస్ దెన్ 7. సొల్యూషన్ సెట్ ఏమవుతుంది, ఓపెన్ ఇంటర్వల్ -1, 7. సో నెంబర్ లైన్ మీద ఇదిగో -1, ఇదిగో 7, రెండు ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి షేడ్ చేయట్లేదు, అండ్ ఈ మధ్య ఉన్న వాల్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఓకే, అది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రెండు ఇన్ఈక్వాలిటీస్. ఇదిగో ఇది ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ, 2 × x 2x, 2 × -6 -12. సో 2xని ట్రాన్స్పోజ్ చేసి 7ని ట్రాన్స్పోజ్ చేసేయండి. ఏమవుతుందండి, 3x - 2x అంటే x గ్రేటర్ దెన్, ఇది -12, -7ని ట్రాన్స్పోజ్ చేస్తే +7, దట్స్ వై -12 + 7 అంటే -5. అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ -5 అని వచ్చిందండి. -5 కంటే పెద్ద వాల్యూస్ తీసుకోవచ్చు అని వచ్చింది. ఇక్కడ 6 - x ఈజ్ గ్రేటర్ దెన్ 11 - 2x, ఇది ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ. -2xని ట్రాన్స్పోజ్ చేసేసి 6ని ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ -x -2x ట్రాన్స్పోజ్ చేసాం కాబట్టి +2x గ్రేటర్ దెన్ 11 - 6. సో -x + 2x అంటే x గ్రేటర్ దెన్ 11 - 6 అంటే 5. x ఈజ్ గ్రేటర్ దెన్ 5 అని వచ్చిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో x వాల్యూ -5 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు అని వచ్చింది, ఇక్కడేమో x వాల్యూ 5 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు అని వచ్చింది. అంటే ఒకసారి చూడండి, ఇప్పుడు మనం నెంబర్ లైన్ నార్మల్గా డ్రా చేసుకుంటే ఇది 0, ఇది 1, ఇది 2, సో ఆన్, అలాగే ఇది 5, అలాగే ఇది -1, సో ఆన్, ఇది -5 అనుకుంటే మనకి ఫస్ట్ ఏమొచ్చింది, ఎక్స్కి -5 కంటే పెద్ద వాల్యూస్ అన్నీ తీసుకోవచ్చు అని వచ్చింది. -5 తీసుకోకూడదు కదా, కాబట్టి నార్మల్గా ఇలా చేద్దాము. -5 కంటే ఎక్కువ అంటే ఇవన్నీ తీసుకోవచ్చు అని వచ్చింది. తర్వాత కండిషన్ ఏమొచ్చింది, x ఈజ్ గ్రేటర్ దెన్ 5, 5 కంటే ఎక్కువ తీసుకోవచ్చు అంటే ఇవన్నీ తీసుకోవచ్చు అని వచ్చింది. ఇప్పుడు రెండింటికి కంబైన్ చేసి తీసుకోవాలి అంటే రెండింటికి కామన్గా ఉండేది ఏంటంటే ఇదే కదా, ఇట్ సైడ్ ఉంటే మనకు కామన్గా ఉండేది. దట్స్ వై మనం ఏది తీసుకోవాలి, రెండింటిని x ఈజ్ గ్రేటర్ దెన్ 5 అనేది తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అందుకని బై కంబైనింగ్ అని చెప్పి డైరెక్ట్గా ఇది రాసేసాను. గ్రేటర్ దెన్ 5 కన్నా పెద్ద వాల్యూస్ అన్నీ కూడా అంటే ఏం రాయాలి, 5 పెట్టి కామా పెట్టి 5 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ పెట్టాలి. ఇన్ఫినిటీకి ఎప్పుడు కూడా ఓపెనే, క్లోజ్డ్ రాదు చూసుకోండి. 5 కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవ్వట్లేదు కాబట్టి ఓపెన్. సో ఇదిగోండి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లో మనకి రెండు ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు, వాటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 5 into 2x 10x, 5 into -7 -35. తర్వాత చూడండి -3 into 2x అండి, అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 into 2 6x. తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 into 3 9 less than or equal to 0. నెక్స్ట్ 10x -6x అండి, ఎంత ఇదిగో 4x. తర్వాత -35 -9 -44 less than or equal to 0. -44 నా ట్రాన్స్పోజ్ చేస్తే +44. సో 4తో డివైడ్ చేసేస్తేనండి 4 క్యాన్సిల్. ఇది చాలామంది ఇక్కడ కూడా తెలియక 4 క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటారు, అంటే 4 మిగులుతుంది కదా అని చెప్పి 4 వేస్తారు. 4 టేబుల్లో 1 టైం క్యాన్సిల్ అండి, ఇక్కడ 4 టేబుల్ అయితే 11 టైమ్స్ క్యాన్సిల్ అండి. ఓకే, సో x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 అనే కండిషన్ వచ్చింది. తర్వాత సెకండ్ ఇన్ఈక్వాలిటీని కూడా సాల్వ్ చేసేస్తే చూడండి 47ని ట్రాన్స్పోజ్ చేసేసి 2xని ఇటు ట్రాన్స్పోజ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఇటు సైడ్ 6x ఉంది కదా, ఇటు సైడ్ చిన్నది ఉంది x టర్మ్ 2x, కాబట్టి అటు ట్రాన్స్పోజ్ చేస్తే మనకి పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 19 - 47 less than or equal to 6x - 2x. 6x - 2x అంటే 4x అండి. 19 - 47 అంటే -28. సో టోటల్గా 4తో డివైడ్ చేసేస్తే 4 క్యాన్సిల్, ఇది 7 టైమ్స్ క్యాన్సిల్. దట్స్ వై -7 less than or equal to x. దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు కదండి, x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -7, అంటే -7 కంటే ఎక్స్కి ఎక్కువ వాల్యూస్ తీసుకోవచ్చు, అంటే -7 కంటే పెద్దది ఎక్స్. ఆల్సో -7 కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అది కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట. సో రెండింటిని కంబైన్ చేసేస్తే -7 కన్నా ఎక్కువ తీసుకోవచ్చు, బట్ 11 కన్నా తక్కువ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ -7 and 11. సో ఇంక్లూడింగ్ అవుతుంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్, క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. సో -7 క్లోజ్డ్ 11. నెంబర్ లైన్ మీద ఈ విధంగా 11 వరకు డ్రా చేశాను, అలాగే -7 వరకు డ్రా చేశాను. రెండు ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి షేడ్ చేసుకున్నాను, అండ్ ఈ మిడిల్ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా లైన్ చేశాను అన్నమాట. అర్థమైందండి అది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం అండి, రైటింగ్ ప్రాబ్లము. ఏ సొల్యూషన్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ 68 degree Fahrenheit, ఇది టెంపరేచర్ కాబట్టి 68 degree Fahrenheit. ఎఫ్ అంటే ఫారెన్హీట్ అండి, యూనిట్స్ టెంపరేచర్కి సంబంధించి. అంటే మనం ఇప్పుడు లెంత్ని మెజర్ చేయడానికి మీటర్స్, కిలోమీటర్స్, మిల్లీమీటర్స్ అలాగే ఎలా యూజ్ చేస్తున్నాము. అలాగే టెంపరేచర్లో కూడా డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్, అలాగే కెల్విన్ అని కూడా ఉంటుందండి. సరే, ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ అంట, సొల్యూషన్ యొక్క టెంపరేచర్ 68 degrees Fahrenheit అలాగే 77 degrees Fahrenheit మధ్యలో ఉందంట టెంపరేచర్ అనేది. వాట్ ఈస్ ద రేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇఫ్ ద సెల్సియస్ ఫారెన్హీట్ కన్వర్షన్ ఫార్ములా ఈజ్ గివెన్ బై అని చెప్పి మనకు ఒక ఫార్ములా ఇచ్చారు. అంటే టెంపరేచర్ అనేది, టెంపరేచర్ యొక్క సొల్యూషన్ యొక్క టెంపరేచర్ యొక్క రేంజ్ 68 degrees Fahrenheitకి 77 degrees Fahrenheitకి మధ్యలో ఉందంటండి. ఇప్పుడు మనం ఇదే టెంపరేచరు సెల్సియస్లో దేనికి మధ్యన ఉంటుందని చెప్పి అడుగుతున్నారు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే చూడండి, చాలా ఈజీ. ఫార్ములా కూడా ఇక్కడ ఇచ్చేసారు కదా, మనం మళ్ళీ బాధపడతామని చెప్పి ఫార్ములా కూడా అక్కడ ఇచ్చేసారు. టెంపరేచర్ కెప్ట్ బిట్వీన్ 68 degrees Fahrenheit అండ్ 77 degrees Fahrenheit. ఇది ఫారెన్హీట్లో ఉంది కదండి టెంపరేచరు. ప్రజెంట్ ఆ టెంపరేచర్ని, అంటే ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ని మనము ఎఫ్ అని అనుకుందాం. ఓకేనా, ఒక కాన్స్టెంట్ టెంపరేచరే, కాకపోతే అది 68కి 77కి మధ్యలో ఉంది. సో అది ఏంటో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఎఫ్ అని అనుకుందాం. ఎఫ్ అని ఎందుకు అనుకుంటున్నానంటే ఇది ఫారెన్హీట్లో ఉంది కాబట్టి. అర్థమైందండి. సో ఎఫ్ లైస్ ఇన్ బిట్వీన్ 68 and 77. దట్ మీన్స్ 68 less than ఎఫ్ less than 77. ఇప్పుడు ఎఫ్ ప్లేస్లో నేను ఫార్ములా ప్రకారం ఏ రాసుకోవచ్చు, 9/5 టైమ్స్ సి ప్లస్ 32. అందుకనే ఈ ఎఫ్ ప్లేస్ ఇది రాసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఇంతకు ముందు చేసాం కదా, అలాగే ఫస్ట్ ఏం చేయాలి, ఈ +32ని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి -32 చేసేయండి ఈక్వాలిటీ మొత్తాన్ని. సో 68 - 32, ఇక్కడ కూడా -32, ఇక్కడ కూడా -32, ప్లస్ మైనస్ క్యాన్సిల్. 68 - 32 అంటే 36, ఇక్కడ 77 - 32 అంటే 45. సో టోటల్గా ఇక్కడ 9/5 వచ్చింది. ఈ 9/5ని కూడా ఎలిమినేట్ చేయాలి అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలండి, దాని యొక్క రెసిప్రోకల్, దట్ మీన్స్ 5/9. సో 5/9తో మొత్తం ఇన్ఈక్వాలిటీని మొత్తాన్ని మల్టిప్లై చేసేస్తే మీకు ఈ స్టెప్ వస్తుంది. సో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్, 5 4s are 20 అవుతుంది. 5 5 క్యాన్సిల్, 9 9 క్యాన్సిల్. ఇలా క్యాన్సిల్ అవ్వడానికే కదా మనం చేసింది.
అండ్ 9 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్, 5 into 5 అంటే 25. సో టోటల్గా మనకి ఏమొచ్చిందండి 20కి 25కి. దట్ మీన్స్ సి అంటే టెంపరేచర్ ఇన్ సెల్సియస్. మనం ఫారెన్ హీట్లో తీసుకున్న ఫస్ట్ F1 తీసుకున్నాం, అది ఫారెన్ హీట్లో తీసుకున్నాం, అది మనకి Cగా మారిపోయింది. ఫారెన్ హీట్లో తీసుకున్నప్పుడు అది దేనికి మధ్యన ఉందండి 68కి 77కి. ఇప్పుడు ఇదే ఫారెన్ హీట్లో టెంపరేచర్ సెంటిగ్రేడ్ కాదు సెల్సియస్లోకి మార్చేస్తే 20కి 25కి మధ్య వచ్చింది. ఇదే అడిగారు క్వశ్చన్లో. టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఇన్ బిట్వీన్ 20 degrees C అండ్ 25 degrees C అని పెట్టండి. ఓకే, 6th క్వశ్చన్ అండి ఐక్యూ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా అని చెప్పి ఒక ఫార్ములా ఇచ్చారు. ఐక్యూ ఆఫ్ ద పర్సన్ అంటే ఒక పర్సన్కి ఎంత ఐక్యూ ఉంది అనేది మనం దీని ద్వారా కాల్కులేట్ చేయొచ్చు అంట. అదే ఐక్యూ అంటే ఎంత స్మార్ట్ అన్నట్టుగా మనం చూస్తాం కదండి, ఎక్కువ ఐక్యూ ఉన్న పర్సన్స్ అని చెప్పి మనం న్యూస్లోని టీవీస్లోని చూస్తూ ఉంటాం. అంటే నార్మల్ పర్సన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఉంటారు అన్నట్టు. ఓకే, ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు MA/CA into 100 అంట. MA అంటే మెంటల్ ఏజ్, అలాగే CA అంటే క్రోనోలాజికల్ ఏజ్ అంట. ఓకే, వీటి గురించి నాకు అసలు తెలియదు, అంటే ఈ ఫార్ములా గురించి తెలియదండి, ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తాను, నాకు పడద్దు. బట్ ఈ మెంటల్ ఏజ్, క్రోనోలాజికల్ ఏజ్ వీటి గురించి అయితే మనకు తెలియదు. సరే, ఇక విషయానికి వచ్చేస్తే ఇఫ్ 80 less than or equal to IQ less than or equal to 140 for a group of 12 years ఓల్డ్ చిల్డ్రన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దేర్ మెంటల్ ఏజ్. అంటే ఇక్కడ 12 years ఏజ్ ఉన్న చిల్డ్రన్ యొక్క ఐక్యూ అనేది 80కి 140కి మధ్యలో ఉందంట, ఇంక్లూడింగ్ 80 అండ్ ఇంక్లూడింగ్ 140 ఆల్సో. అయితే మనం వాళ్ళ యొక్క మెంటల్ ఏజ్ అనేది దేనికి మధ్యన ఉంది అనేది చెప్పాలి. ఓకే, సరే చూద్దాం. గివెన్ ఐక్యూ అని చెప్పి ఫార్ములా రాశానండి. ఇక్కడ MA అంటే మెంటల్ ఏజ్, C అంటే క్రోనోలాజికల్ ఏజ్ అని రాశాను. అండ్ ఇది కూడా మనకి ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఐక్యూ ప్లేస్లో ఈ ఫార్ములా రాసేసుకున్నాను, MA/CA into 100. ఇక్కడ మనకి MA అడిగారండి. చూడండి, యాక్చువల్లీ రియాలిటీగా చెప్తున్నాను, ఇక్కడ దీని గురించి నాకు తెలియదు ఈ ఫార్ములా ఎప్పుడు నేను చూడలేదు కూడా. బట్ మెంటల్ ఏజ్ క్వశ్చన్లో అడిగారు అంటే కంపల్సరీ క్రోనోలాజికల్ ఏజ్ అనేది మనకి తెలియాలి. ఇది క్రోనోలాజికల్ ఏజ్ గురించి మనకి ఏమైనా క్వశ్చన్లో అంటే పర్టికులర్గా ఇది క్రోనోలాజికల్ ఏజ్ అని తీసుకొని చెప్పి ఏమైనా ఇచ్చారండి? ఇవ్వలేదు. మనకి ఇచ్చిన దాకా 12 years అని కనిపిస్తుంది. సో దీన్నే మనం క్రోనోలాజికల్ ఏజ్గా తీసుకోవాలి, అంతే. అర్థమైందా? ఎందుకు అంటే బై హార్ట్ చేయమని కాదు, ఇక్కడ మనకి మెంటల్ ఏజ్ అడిగారండి అంటే మెంటల్ ఏజ్ అనేది MA అనేది అలాగే ఉండిపోతుంది. కంపల్సరీ CA ప్లేస్లో వాల్యూ రావాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 12 years CA తీసుకోవాల్సింది. అర్థమైందా? అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే మనకి కొన్ని క్వశ్చన్స్ అందులో కాన్సెప్ట్స్ తెలియనప్పటికీ కూడా కొంచెం మనం ఆలోచిస్తే ఆన్సర్ చేస్తాము అన్నట్టుగా, అది మీకు అర్థం అవడం కోసం చెప్పాను అంతే. అంతేగాని ఇక్కడ CA అంటే 12 years తీసుకోమని బై హార్ట్ చేయమని కాదు దాని ఉద్దేశం. ఓకే, సరే, CA ప్లేస్లో 12 years తీసుకున్నానండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ 100 ఇంటూ చేస్తుంది, 12 ఏమో డివైడ్ చేస్తుంది. ఇది రిమూవ్ చేయాలి మనం. అంటే ఏం చేయాలి, 100తో డివైడ్ చేస్తే ఈ 100 క్యాన్సిల్ అయిపోద్ది, 12తో మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అంటే టోటల్గా 12/100తో మనం మల్టిప్లై చేస్తే చూడండి ఈక్వాలిటీని MA వచ్చేస్తుంది. అందుకని 12/100తో మల్టిప్లై చేసేసాను. చేస్తే ఇక్కడ 100 క్యాన్సిల్, 12 క్యాన్సిల్, అండ్ ఇక్కడ 0 ఇవి క్యాన్సిల్. టోటల్గా మీరు సింప్లిఫికేషన్ చేసుకుంటే 48/5 వస్తుందండి. అలాగే ఇక్కడ 0 క్యాన్సిల్, అండ్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 84/5 వస్తుంది. 48/5 అంటే 9.6, 84/5 అంటే 16.8. అంటే వాళ్ళ యొక్క మెంటల్ ఏజ్ అనేది 9.6కి 16.8కి మధ్యగా ఉంటుంది, ఇంక్లూడింగ్ దీస్ బోత్ వాల్యూస్. ఓకే, సెక్షన్ 3లో ఫస్ట్ ప్రాబ్లం అండి. దీనికి సిమిలర్గా మనం ఒక ఎగ్జాంపుల్ చేసాము, అది చూడండి కంపల్సరీ. ఎగ్జాంపుల్స్లో సెకండ్ వీడియోలో ఉంటుంది ఈ చాప్టర్లో. సేమ్ దానికి లాంటి ప్రాబ్లమే ఇది. క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ సొల్యూషన్ ఆఫ్ 8% బోరిక్ యాసిడ్. ఇక్కడ 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే, సొల్యూషన్ అంటే మనకి వాటరు ప్లస్ యాసిడ్ అన్నట్టు అండి, సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అంటే ఆ సొల్యూషన్లో 8% యాసిడ్ ఉంటుంది, మిగిలిన 92% వాటర్ ఉంటుందని అర్థం. మనము ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ ఈ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి.
100 లీటర్స్ ఈ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అందులో 8 లీటర్స్ బోరిక్ యాసిడ్ ఉంటుంది, 92 లీటర్స్ ఏమో వాటర్ ఉంటుంది. అర్థమైందా మీకు? అది సరే. ఏ సొల్యూషన్ ఆఫ్ 8% బోరిక్ యాసిడ్ ఈజ్ టు బి డైల్యూటెడ్ అంటే యాసిడ్ యొక్క అంటే సొల్యూషన్లో యాసిడ్ యొక్క కంటెంట్ అనేది తగ్గించడానికి వేరే సొల్యూషన్ కానీ వాటర్ కానీ యాడ్ చేయడం అన్నమాట. ఈజ్ టు బి డైల్యూటెడ్ బై యాడింగ్ ఏ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ టు ఇట్. అంటే ఈ 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్కి 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్, అంటే ఈ సొల్యూషన్లో బోరిక్ యాసిడ్ అనేది 2% ఉంటుంది. కంపేర్ టు దిస్ సొల్యూషన్ దీనికి కొంచెం పవర్ తక్కువ, అంటే యాసిడ్ కంటెంట్ తక్కువ. ఇలాంటి సొల్యూషన్ యాడ్ చేశారంట. ఓకే, అది ఎన్ని లీటర్స్ అనేది మనకు తెలియదు. ద రిజల్టింగ్ మిక్సర్ అంటే ఈ 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ ప్లస్ ఈ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అని. ద రిజల్టింగ్ మిక్సర్ ఈజ్ టు బి మోర్ దెన్ 4% బట్ లెస్ దెన్ 6% బోరిక్ యాసిడ్. అంటే ఈ రిజల్టింగ్ మిక్సర్లో ఉన్న యాసిడ్ యొక్క పర్సంటేజ్ అనేది 4% కంటే ఎక్కువ ఉంటుంది, బట్ 6% కంటే తక్కువ ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. ఇఫ్ వీ హ్యావ్ 640 లీటర్స్ ఆఫ్ 8% సొల్యూషన్, అంటే నేను ఫస్ట్లో 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అని చెప్పాను కదండి, అది 640 లీటర్స్ ఉందంట. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ 2% సొల్యూషన్, అంటే 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అని. 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అనేది మనం ఎంత యాడ్ చేయాలి అనేది క్వశ్చన్. అర్థమైందండి? ఓకే, చూడండి జాగ్రత్తగా. ఒక్క నిమిషం ఇవి రఫ్ చేసేస్తున్నాను. సరే, ఇక్కడ 2% యాసిడ్ సొల్యూషన్ ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే X లీటర్స్ ఆఫ్ 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం X యొక్క రేంజ్, అంటే X దేనికి మధ్యన ఉంది అనేది మనం చెప్పాలి. గివెన్ వీ హ్యావ్ 640 లీటర్స్ ఆఫ్ 8% సొల్యూషన్, అంటే 8% బోరిక్ యాసిడ్ ఉన్న సొల్యూషన్ ఎన్ని లీటర్స్ ఉందని చెప్పి ఇచ్చారండి క్వశ్చన్లో? 640 లీటర్లు, అంటే 640 లీటర్స్. ఇప్పుడు నాకు చెప్పండి టోటల్ మిక్సర్ ఎన్ని లీటర్స్ ఉంటుంది? మిక్సర్ అంటే ఏంటి? మొదట్లో ఇచ్చారు ఈ 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్కి 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ యాడ్ చేశారండి. ఈ 8% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఏమో 640 లీటర్స్ ఉంది మన దగ్గర, అవునా? మరి 2% బోరిక్ యాసిడ్ సొల్యూషన్ ఏమో X లీటర్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందండి? 640 ప్లస్ X లీటర్స్, 640 ప్లస్ X లీటర్స్. ఇప్పుడు నాకు చెప్పండి ఈ టోటల్ మిక్సర్లో ఉన్న యాసిడ్ కంటెంట్ ఏమవుతుంది? యాసిడ్ కంటెంట్ ఏమవుతుంది అంటే ఈ 640 లీటర్స్లో 8%, అందుకని 8% ఆఫ్ 640 ప్లస్ ఈ X లీటర్లో 2%, అంటే 2% ఆఫ్ X, 2% ఆఫ్ X. ఇది యాసిడ్ కంటెంట్ అన్నమాట రిజల్టింగ్ మిక్సర్లో ఉండేది. కానీ ఈ యాసిడ్ కంటెంట్ అనేది మోర్ దెన్ 4% కంటే ఎక్కువ ఉండాలి, 6% కంటే తక్కువ ఉండాలి అని చెప్పి ఇచ్చారు. అదే నేను ఇక్కడ రాసాను చూడండి. గివెన్ రిజల్టెంట్ మిక్సర్ ఈజ్ టు బి మోర్ దెన్ 4% బోరిక్ యాసిడ్, మోర్ దెన్ 4% బోరిక్ యాసిడ్. దీని అర్థం ఏంటంటేనండి టోటల్ మిక్సర్లో 4% బోరిక్ యాసిడ్ ఉన్నదానికంటే మన యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పి అంటున్నారన్నమాట. అంటే 4% ఆఫ్ టోటల్ మిక్సర్ ఈ యాసిడ్ కంటే మన యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. దట్స్ వై ఇది మన యాసిడ్ కంటెంట్, ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఈ లెస్ దెన్ అనేది పెట్టాను. అంటే ఇది ఎట్ సైడ్ చూపిస్తున్నా అది గ్రేటర్ వాల్యూ, పెద్ద వాల్యూ అన్నట్టు కదా, సో అందుకని ఈ విధంగా రాశాను. ఇప్పుడు 4% అంటే ఏంటండి? 4/100 టైమ్స్ 640 ప్లస్ X లెస్ దెన్ 8% ఆఫ్ 640, అంటే 8/100 టైమ్స్ 640 ప్లస్ ఇక్కడ 2% ఆఫ్ X, అంటే 2/100 టైమ్స్ X. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 ఇంటూ 640, 2 ఇంటూ X, డినోమినేటర్స్ రెండు సేమ్ కదండి, కాబట్టి యాడ్ చేసేయండి ప్లస్ కదా. సో 8 ఇంటూ 640 ప్లస్ 2X/100, అండ్ ఇక్కడ కూడా 4 టైమ్స్ 640 ప్లస్, అంటే ఈ విధంగా మల్టిప్లై చేసేసాం. డినోమినేటర్ 100 తీసేయచ్చు బోత్ సైడ్స్ కూడా. సో అప్పుడు మనకి ఈ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. ఇక్కడ నుండి ఏం చేస్తారంటే మీరు దీన్ని ఇంటూ చేయొద్దండి, ఇంటూ చేయకుండానే ఈ మొత్తం వాల్యూని అటు పంపించేయండి. ఈ 2Xని ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 4X మైనస్ 2X లెస్ దాన్ 8 ఇంటూ 640, ఈ 4 ఇంటూ 640ని ట్రాన్స్పోజ్ చేసేస్తే మైనస్ 4 ఇంటూ 640. ఇక్కడ చూడండి 640 ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 4. సో 8 మైనస్ 4 అంటే ఇంకా ఎన్ని 640 ఉంటాయి? 4 ఉంటాయి, అంటే 4 ఇంటూ 640. సో ఇక్కడ 2తో డివైడ్ చేసేస్తే
ఇక 2 క్యాన్సిల్, ఇందులో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, 2 × 6 12, సారీ 2 × 0 2 × 4 8, 2 6 12, అంటే 12 80 1280 అన్నమాట. ఎక్స్కి ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చింది. అండ్ మరొకటి ఇచ్చారండి, 6% బోరిక్ యాసిడ్ కంటే తక్కువ ఉండాలి అని చెప్పి ఇచ్చారు. రిజల్టెంట్ మిక్సర్, ద రిజల్టింగ్ మిక్సర్ ఈజ్ టు బి లెస్ దాన్ 6% బోరిక్ యాసిడ్. అంటే దాని అర్థం టోటల్ మిక్సర్లో 6% బోరిక్ యాసిడ్ ఉంటే దానికంటే ఓకే ఆ యాసిడ్ కంటే మన యాసిడ్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. అర్థమవుతుందండి. టోటల్ మిక్సర్లో 6% బోరిక్ యాసిడ్ కంటెంట్ కంటే ఓకే బోరిక్ యాసిడ్ అమౌంట్ కంటే మన యాసిడ్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. ఇది మన యాసిడ్ కంటెంట్ పైన వచ్చింది, పైన రాసాం కదా అది. అండ్ ఇదేంటి 6% ఆఫ్ టోటల్ మిక్సర్. ఈ యాసిడ్ అమౌంట్ కంటే మన యాసిడ్ అమౌంట్ తక్కువ ఉండాలి. అదే పైన ఏమి ఇచ్చారు, ఈ 4% యాసిడ్ అమౌంట్ కంటే మన యాసిడ్ అమౌంట్ అంటే కంటెంట్ అండి, యాసిడ్ కంటెంట్, ఆ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి నేను ఈ విధంగా రాశాను. ఇక్కడ తక్కువ ఉండాలి అన్నారు కాబట్టి మన వాల్యూ తక్కువ ఉండాలి, మన యాసిడ్ కంటెంట్. అక్కడ ఇచ్చిన దానికి ఇవి చూపించాలి పాయింట్, ఎందుకంటే అది పెద్దది కాబట్టి. సరే, ఇక్కడ కూడా మనం సింప్లిఫై చేసేసుకుంటేనండి సేమ్ ఇక్కడ కూడా 8% అంటే 8/100 టైమ్స్ 640, ఇక్కడ 2% ఆఫ్ ఎక్స్ అంటే 2/100 టైమ్స్ ఎక్స్. ఇక్కడ 8 × 640 + 2x/100 లెస్ దాన్ 6 × 640 + 6 × x 6x/100. ఇక్కడ కూడా డినోమినేటర్లో 100 క్యాన్సిల్ అండి. అండ్ ఇక్కడ రిమైనింగ్ దాన్ని మీకు సింప్లిఫై చేసుకుంటే మనకి x ఈజ్ గ్రేటర్ దెన్ 320 అని వస్తుందండి. అంటే x గ్రేటర్ దెన్ 320 అండ్ x లెస్ దెన్ 1280 వచ్చింది. ఇప్పుడు x అంటే ఏంటి, మనం మొదట్లో అనుకున్నాం ఏంటి, 2% సొల్యూషన్ అని, అంటే 2% యాసిడ్ సొల్యూషన్ అని. ఇది ఎన్ని లీటర్స్ తీసుకోవచ్చు అని చెప్పి వచ్చింది మనకి, లీటర్స్ ఆఫ్ 2% సొల్యూషన్ విల్ బి మోర్ దెన్, నువ్వు 320 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకోవచ్చు, బట్ 1280 అంటే 1280 లీటర్స్ కన్నా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే లెస్ దెన్ 1280 కాబట్టి. ఓకేనా. మీకు ఈ ప్రాబ్లం బాగా అర్థం అవ్వాలంటే అంటే వినిన తర్వాత మీరు కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలండి. అలాగే దీని ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూడండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ హ్యావ్ టు బి యాడెడ్ టు 1125 లీటర్స్ ఆఫ్ ది 45% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్. అంటే దాని మీనింగ్ మీకు తెలియాలండి. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, 45% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అంటే ఆ 1125 లీటర్స్లోని కూడా 45% ఏమో యాసిడ్ ఉంటుంది, అలాగే మిగిలిన 55% ఏమో వాటర్ ఉంటుందని అర్థం. అంటే మన శాంపుల్కి ఒక 1000 లీటర్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ మీకు తెలియడం కోసం మాత్రమే 1000 లీటర్స్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో 450 లీటర్స్ యాసిడ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ 550 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఓకే, అది 45% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ అంటే దాని మీనింగ్ ఇది. ఇప్పుడు 1125 అంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు 1000 తీసుకుంటే 450 లీటర్స్ యాసిడ్, 550 లీటర్స్ వాటర్. అలాగే 1125 తీసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్స్ తగ్గట్టుగా మనకి యాసిడ్, వాటర్ వస్తుంది అన్నమాట. ఇది మీకు ఎగ్జామ్గా అర్థం అవడం కోసం నేను 1000 చెప్పాను అంతే. ఓకే, సరే అండి. 1125 liters of the 45% solution of acid so that the resulting mixture will contain more than 25% but less than 30% acid content. సేమ్ ఇంతకు ముందు చేసిన ప్రాబ్లం లాంటిదే. అక్కడైతే మనము 2% యాసిడ్ సొల్యూషన్ ఉన్నది ఎన్ని లీటర్స్ యాడ్ చేసాము అనేది ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఏంటంటే లీటర్స్, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి అనేది చూసుకుంటే సరిపోద్ది. ఓకే, నేను ఎక్స్ లీటర్స్ అని అనుకుంటున్నానండి. వాటర్ని ఎన్ని లీటర్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ లీటర్స్ అని అనుకుంటున్నాను. ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ విల్ బి యాడెడ్ అండ్ మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి, 1125 లీటర్స్ ఆఫ్ 45% యాసిడ్ సొల్యూషన్. ఓకే, ఇది లీటర్స్, అందులో ఉండేటువంటి యాసిడ్ సొల్యూషన్, యాసిడ్ యొక్క పర్సంటేజ్, సొల్యూషన్ కాదు యాసిడ్ యొక్క పర్సంటేజ్. ఇప్పుడు రిజల్టింగ్ మిక్సర్ ఏమవుతుంది అంటే మొత్తం ఎన్ని లీటర్లు అవుతాయి, ఇదేమో 1125, ఇదేమో ఎక్స్, అంటే టోటల్గా 1125 ప్లస్ ఎక్స్ లీటర్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో టోటల్ యాసిడ్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటే ఈ 1125 లీటర్స్లోని 45% యాసిడ్ ఉంటుంది. కాబట్టి 45% ఆఫ్ 1125 లీటర్స్ ప్లస్
ఎక్స్ లీటర్స్ అంటే ఇది ఏంటంటే వాటర్లో మన యాసిడ్ కంటెంట్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి మనం ప్యూర్ వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి అందులో యాసిడ్ కంటెంట్ ఏమీ ఉండదు. దట్స్ వే 0% ఆఫ్ ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇంకా మొత్తం ఇది లేనట్టే చెప్పాలంటే, ఎందుకంటే 0% అంటే 0/100, 0 × x అంటే 0. సో టోటల్గా 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు టోటల్ మన రిజల్టింగ్ మిక్సర్లో యాసిడ్ కంటెంట్ అనేది ఎంత ఉందండి? 45% ఆఫ్ 1125. గుర్తుంచుకోవాలి, మన టోటల్ మిక్సర్లో యాసిడ్ కంటెంట్ అనేది ఎంత ఉంది? 45% ఆఫ్ 1125. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? రిజల్టెంట్ మిక్సర్లో ఉన్న యాసిడ్ కంటెంట్ అనేది 25% యాసిడ్ కంటెంట్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే దాని అర్థం టోటల్ మిక్సర్లో 25% యాసిడ్ కంటెంట్ ఉంటే దానికంటే మన యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. అదవుతుందండి. టోటల్ మిక్సర్లో ఉన్న 25% యాసిడ్ కంటెంట్ కంటే మన యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి. దట్స్ వై 25% ఆఫ్ యాసిడ్ కంటెంట్ అంటే మనకి ఎంత వస్తుంది? 25% ఆఫ్ టోటల్ మిక్సర్ 1125 + x. ఈ యాసిడ్ కంటే మన రిజల్టింగ్ మిక్సర్లో ఉన్న యాసిడ్ అనేది ఎక్కువ ఉండాలి. దట్స్ వై నేను ఈ పాయింట్ ఇది డేట్ సైడ్ చూపించాలండి, మన యాసిడ్ కంటెంట్ చూపించాలి, ఎందుకంటే పెద్ద వాల్యూ కాబట్టి. సో 25% ఆఫ్ 1125 + x లెస్ దాన్ 45% ఆఫ్ 1125. ఇది మన యాసిడ్ కంటెంట్, మర్చిపోకూడదు ఇదిగో. ఇంకా సింప్లిఫికేషన్ అండి. 25% అంటే 25/100 టైమ్స్ 1125 + x లెస్ దెన్ ఇక్కడ 45% అంటే 40/100 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ 1125. సో బోత్ సైడ్స్ 100 క్యాన్సిల్ అండి. ఇక రిమైనింగ్ చూసుకుంటే 25 × 1125 ప్లస్ 25 × x 25x లెస్ దెన్ 45 × 1125. సో ఈ మొత్తం వాల్యూని అక్కడ పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇట్ సైడ్ 25x ఉంటుంది లెస్ దాన్ ఇక్కడ 45 1125 అంటే 45 టైమ్స్ 1125 మైనస్ ఈ ప్లస్ వాల్యూ అటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అంటే -25 టైమ్స్ 1125. ఇక్కడ చూడండి 1125 ఇక్కడేమో 45 ఉన్నాయి, ఇక్కడేమో -25 ఉన్నాయి. అంటే 25 తీసేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. ఏంటి? 1125. ఓకే, లేదంటే దీని y అని అనుకోండి. ప్రస్తుతానికి 45y - 25y అంటే ఎంత అవుతుంది? 20y అంటే 20 × 1125. సో సింపుల్గా 5తో డివైడ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి? ఇది 5 టైమ్స్ క్యాన్సిల్, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్, మళ్ళీ 5తో డివైడ్ చేయొచ్చు ఒకసారి. అప్పుడు ఇది మనకి క్యాన్సిల్ అయిపోయి టోటల్గా 900 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందండి ఇది. అదే 900 టైమ్స్ కాదు, యాక్చువల్లీ చెప్తాను ఆగే ఒక్క నిమిషం. ఫస్ట్ 5 టేబుల్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ కదా. మళ్ళీ 5 టేబుల్లో ఇది 5 2s are 10, ఇంకా ఎంత 1 రిమైండర్ 11కి. సో పక్కన పెట్టుకుంటే 12 అంటే మళ్ళీ 5 2s are 10, మళ్ళీ రిమైండర్ 2 పక్కన పెట్టుకుంటే 25 అంటే 5 5s are 25. ఇది 5 టేబుల్ 225 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. మళ్ళీ 4 × 225 అంటే 900 అనమాట. అంటే టోటల్లీ x ఈజ్ లెస్ దెన్ 900 అని చెప్పి వచ్చింది. అండ్ మనకి రిజల్టెంట్ మిక్సర్ అనేది 30% యాసిడ్ కంటెంట్ కంటే 30% యాసిడ్ కంటెంట్ కంటే అంటే కంటెంట్ ఇక్కడ మనం చెప్పుకునే కంటే రెండు కూడా ఎక్కువ ఉన్నాయి. కంటెంట్ అంటే ఇది నేను చెప్పేది ఏంటి? అంతకంటే అని చెప్తాం కదా, అలాగా. సో ఈ రెండు ఇంచుమించు ప్రొనౌన్సియేషన్ ఒకటే కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాను. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే సరే, ఓకేనండి. ఇక్కడ విషయం ఏంటి? ఇప్పుడు మన యాసిడ్ కంటెంట్ అనేది అంటే పైన కనిపెట్టాం కదా, ఇది 30% యాసిడ్ కంటెంట్. 30% యాసిడ్ కంటెంట్ అంటే ఏమవుతుంది? 30% ఆఫ్ టోటల్ సొల్యూషన్ 1125 + x. అంటే టోటల్ సొల్యూషన్లో 30% యాసిడ్ ఉంటే దాని యొక్క కంటెంట్ కంటే మన కంటెంట్ అనేది తక్కువ ఉండాలి, మన యాసిడ్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి అని అర్థం. ఓకేనా? అది దట్స్ వై ఇప్పుడు పెద్ద వాల్యూ ఏది? ఈ 30% యాసిడ్ కంటెంట్, చిన్నది మన యాసిడ్ కంటెంట్. దట్స్ వై లెస్ దెన్ పెట్టి ఈ ఈ పాయింటింగ్ పెద్ద వాల్యూకి పెట్టాం. ఇక సింప్లిఫై చేసేసుకోవడమేనండి, సేమ్ పైన లాగే మీరు సింప్లిఫై చేసేసుకుంటే టోటల్గా 562.5 ఇది లెస్ దెన్ x అని వస్తుంది. అంటే మనకు వచ్చిన కండిషన్స్ ఏంటి? x అనేది 562.5 కంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ 900 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ x అంటే ఏంటి? లీటర్స్ ఆఫ్ వాటర్, ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది. సో నువ్వు 562.5 లీటర్స్ కంటే ఎక్కువ యాడ్ చేయొచ్చు, కానీ 900 లీటర్స్ కంటే తక్కువ యాడ్ చేయాలి. అర్థమైందా? ఈ మధ్యలో నువ్వు ఏ వాల్యూస్ అన్నా ఇన్ని లీటర్స్ అన్నా తీసుకోవచ్చు. కావాలితే 700, 800, 825 ఏదైనా.
అంటే మనకి ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అయ్యే విధంగా ఇచ్చే కదా, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా మనము ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటేనే ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అని అర్థం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి.